ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? క్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 1 నుంచి 24 వచనాలలో ఉన్న సారాన్ని చూద్దాం. ఇక్కడ యెహోషాపాతు అనే ఒక రాజు, యోధా రాజు కనబడతాడు. ఈ యోధా రాజు ఈ యొక్క అధ్యాయంలో ఆయనకు ఒక భయము పుట్టింది. ఏంటి ఆ భయము అంటే, మోయాబీయులు, అమోనీయులు, మోయనీయులు అన్నవారు, ఆ జాతి తెగవారు ఇతని మీదకి యుద్ధానికి వస్తున్నారనేది తెలిసింది. అప్పుడు తెలిసినప్పుడు ఈయన ఏం చేశారంటే భయముతో, ఎందుకంటే మనకంటే బలమైన వాళ్ళు, బలశూరులు, లేకపోతే మనం వీక్గా ఉన్నాము అనుకున్నప్పుడు మనకి భయం పుడుతుంది. అప్పుడు ఇలాంటి భయముతో ఏం చేశాడు అంటే దేవుని సన్నిధికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. యుద్ధ భయంతో ఉన్నాడు. ఈరోజు మనం కూడా అనేకమైన శత్రువుల చేత, అంటే అనేకమైన శత్రువులు, మనకు కనిపించని శత్రువులతో మనం పోరాడుతున్నామేమో, ఆ శత్రువుల్ని జయించడానికి భయపడుతున్నామేమో. అది ఏదైనా కావచ్చు, ఏ శత్రువైనా కావచ్చు, పాపం కావచ్చు, లేకపోతే నీ యొక్క అనారోగ్య సమస్య కావచ్చు, ఏ శత్రువు అయినా, లేదా దురాత్మ సమూహం కావచ్చు, ఏ శత్రువునైనా నువ్వు జయించలేకపోతున్నావా? నువ్వు చెయ్యాల్సింది ఇక్కడ యెహోషాపాతు నేర్పిస్తున్నారు. ఏం చేశారంటే యుద్ధ భయము కలిగి ఉన్నాడు. ఆయన యుద్ధ భయంతో ఉన్నాడు. యుద్ధ భయం ఆయనకి కలిగినప్పుడు ఆయన మొదట చేసింది ఏంటంటే, ఆయనకు ఒక అలవాటు ఉంది. ఏంటి అలవాటు అంటే దేవుని దగ్గర విచారణ చేయడం. మనం 19వ అధ్యాయంలో కూడా అది చూడగలం. ఆయన దేవుని దగ్గర విచారణ చేసేవాడు. కాబట్టి ఆ విచారణ చేసేది ఏదైతే ఉందో అది దేవునికి నచ్చింది. కొంత నచ్చలేని సంగతులు యెహోషాపాతులో కనిపించినప్పటికీ, అంటే దేవునికి నచ్చని వారితో ఈయన సహాయం చేసినప్పటికీ కూడా దేవుడు ఇతన్ని మెచ్చుకునే విషయంలో మెచ్చుకున్నాడు, ఇతన్ని ప్రేమించే విషయంలో ప్రేమించాడు. ఎందుకంటే ఇతను దేవునికి వ్యతిరేకంగా వెళ్లకుండా దేవుణ్ణి ఇష్టపడ్డాడు. విగ్రహారాధనకి దూరంగా ఉండటానికి ప్రయత్నించాడు. కాబట్టి ఇక్కడ ఈయన ఏం చేశాడు అంటే, ఈ యొక్క అధ్యాయంలో ఆ యొక్క శత్రు భయం చేత దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేశాడు. ఈరోజు ఏదైనా శత్రు భయం ఉందా? నువ్వు దేవుని దగ్గరికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి, నీకు ఎలాంటి భయము కలిగినా సహోదరి, సహోదరుడా, దేవుని దగ్గర విచారణ చేయి. రెండోది, ఈయన ఏం చేశాడంటే ఉపవాస దినమును చాటించాడంట. ఉపవాస దినాన్ని ఆచరించాడు. ఈరోజు ఉపవాసము ద్వారా, ఉపవాస ప్రార్థన ద్వారా మనం వేటినైనా జయించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసం అనేది చెయ్యాలి. చాలా మంది ఉపవాసం అక్కర్లేదు, ఉపవాసం అవసరం లేదు అంటారు. కానీ యేసు ప్రభు వారు ఉపవాసం మానేమని అనలేదు. ఆ తర్వాత అపోస్తులైన వారిని చూసినట్లయితే ఉపవాసం ఉండి ప్రార్థించి శిష్యులను పంపించారని ఉంది. కాబట్టి ఉపవాసం అనేది విడుదలనిస్తుంది. యేసు ప్రభు వారు కూడా, శిష్యులు కూడా దెయ్యాలని వదలగొట్టలేకపోయినప్పుడు యేసు ప్రభు వారు చెప్పింది ఇదే, మీరు ఉపవాసం వల్లనే దెయ్యాలు పారిపోతాయి. అలాంటి ఇబ్బంది పెడుతున్న భయంకరమైన శక్తులు మీ మీద ఏలుబడి చేస్తున్నప్పుడు మీరు కేవలము ఉపవాస ప్రార్థన వల్లనే జయించగలరు. కాబట్టి ఈ యెహోషాపాతు ఏం చేశారంటే ఉపవాసాన్ని ఆచరించాడు. తన ఆచరించడమే కాదు, ఇతరుల చేత కూడా ఆచరించేటట్టుగా మీరు చేస్తూ మీ సంఘానికి, మీ యొక్క ఇతరులకు కూడా ఉపవాస ప్రార్థన ద్వారా విడుదల ఉన్నది. కాబట్టి ఆ ఒక ఉపవాసాన్ని మనం నేర్చుకుందాం. అలాగే ఉపవాస ప్రార్థనలో మనం ఉంటూనే మన యొక్క స్నేహితులను కూడా ఉపవాస ప్రార్థన ఆచరించేటట్టుగా చేద్దాం. అది మనకి క్షేమాన్ని ఇస్తుంది, మన ఆత్మీయ జీవితానికి క్షేమాన్ని కలిగిస్తుంది. ప్రధానంగా ఇతను ఏం అడిగాడు అంటే, మనుషుల సహాయము కోరలేదు, దేవుని సహాయం కోరాడు. మనం చాలాసార్లు ఇబ్బందులు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, లేకపోతే ఆర్థిక పరిస్థితిలో కృంగిపోయినప్పుడు,
ఏం ఆశపడతాం అంటే వెంటనే మనకి ఎవరు గుర్తొస్తారంటే మనకి సహాయం చేసే వాళ్ళు ఎవరున్నారు, ఏ మనుషులు ఉన్నారు, ఎవరు చేస్తారు? ఆర్థిక విషయాలు అయితే ఆర్థికంగా చేసేవాళ్ళు ఎవరున్నారు, విద్యాపరంగా అయితే విద్యాపరంగా ఎవరు చేస్తారు, రాజకీయ పరంగా అయితే రాజకీయ పరంగా ఎవరు చేస్తారు? ఈ విధంగా మనం ఆలోచిస్తాం. కానీ మనం ఎవ్వరం కూడా అరే దేవుడు సహాయకుడు, రాజులను ఆశ్రయించుట కంటే మనుషుల్ని ఆశ్రయించుట కంటే నన్ను ఆశ్రయించండి అని దేవుడు అంటున్నాడు కదా, సహాయము చేస్తాను అంటున్నాడు కదా. ఆయన్ని సహాయం కోరుదామని ముందు మనం అనుకోం. వీళ్ళందరి దగ్గర తిరిగిన తర్వాత మనకి కుదరకపోతే అప్పుడు దేవుడి దగ్గరికి వస్తాం. కానీ యెహోషాపాతు అలా చేయలేదు. మొదటే ఇది ఎప్పుడైతే న్యూస్ విన్నాడో, ఈ భయంకరమైన ఈ వార్త ఎప్పుడైతే ఆయనకి వినబడిందో, విచారణ చేశాడు, మోకరించాడు, సహాయం కోరాడు. సహాయం కోరడమే కాదు, విజయాన్ని కూడా పొందాడు. ఎలాగంటే సైన్యం వెళ్తుండగా యుద్ధానికి ముందు ఏం చేశాడంటే స్తుతులు చెల్లిస్తూ వచ్చాడు, దేవుణ్ణి పొగుడుతూ వచ్చాడు, గానాలు చేస్తున్నాడు, స్తుతులు వినబడుతూ ఉన్నాయి, ఆరాధన జరుగుతున్నది. ఎప్పుడైతే ఆరాధన జరుగుతుందో, ఎప్పుడైతే ఆరాధిస్తూ స్తుతిస్తూ మనం ముందుకు వెళ్తామో, సైన్యము ముందు నడుస్తూ పోయిందంట. సైన్యం ముందు ఆరాధన చేస్తున్నారు. మీరు ఒక పని చేసేటప్పుడు మీరు ఉపవాసం ఉండి ప్రార్థించండి, దేవుడు సహాయం కోరండి, దేవుని సన్నిధిలో విచారణ చేయండి, ఆరాధించండి, దేవుని స్తుతించండి. స్తుతుల వల్ల మీరు విజయాలని చూస్తారు. ఇక్కడ అదే జరిగింది. ఆయన యుద్ధానికి వెళ్ళక ముందే ఏం జరిగిందంటే ఒక అద్భుతం, ఆశ్చర్యకార్యం జరిగింది. అదేంటంటే వాళ్ళకి వారే పొడుచుకొని చచ్చిపోయారు. ఇది ఎంత ఆశ్చర్యము! మన జీవితాల్లో కూడా ఏ విషయమైనా భయంగా ఉందా, ముందు నువ్వు దేవుని దగ్గర విచారం చేయి. దానికి తగినట్టుగా దేవుడు నీకు సహాయము చేస్తాడు. నీకు ఏ విధంగా వెళ్ళాలో ఆలోచన తెలుపుతాడు. కాబట్టి విచారణ చేద్దాం. బలమైనవి జయించాలంటే ఉపవాసం ఉండి ఆచరించి, ఉపవాసము ద్వారా విజయాన్ని పొందుకుందాం. దేవుని సహాయం కోరుదాం, మనుషుల సహాయం కాదు, మొదట దేవుని సహాయం కోరుదాం. సైన్యానికి ముందు అంటే యుద్ధానికి ప్రకటించక ముందు, మనం బయలుదేరక ముందు స్తుతులు చెల్లిద్దాం దేవునికి. స్తుతుల ద్వారా మనం విజయాలు పొందుదాం. యెహోషాపాతు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన అయితే ఏమైతే చేశారో అవి మనం పాటిస్తూ మన జీవితంలో కూడా భయంకరమైన ఎన్నో భయాలు మనం చోటు చేసుకుంటున్నాం. ఆ భయాల నుంచి విజయాలు పొందుదాం. దేవుడి సహాయము పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం. స్తోత్రం ప్రభువా. తండ్రి నాయన యెహోషాపాతు నుంచి ప్రభువా మరి ఒక పాఠాన్ని మేము నేర్చుకున్నాం తండ్రి నాయన. ప్రభువా ఆయన మీ సన్నిధిలో విచారించాడు. ఈరోజు ప్రభా మేము కూడా విచారించడానికి, మేము కూడా ప్రభా మా జీవితంలో ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి మేము వెళ్తున్నాం దేవా. పిల్లలు అనేక మంది భయంకరమైన పరిస్థితులు గుండా వెళ్తున్నారేమో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి. వారిని ప్రభా తండ్రి నాయన విడుదల తెచ్చేయండి ప్రభా తండ్రి. ఇబ్బందులు, ఇరుకులు దేవా నాయన సమస్యలతో ఉన్నారేమో ప్రభా, వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరు ఆర్థికంగా చితికిపోయారో, ఎవరైతే ఆధ్యాత్మికంగా పడిపోయారో వాళ్ళందరినీ బలపరిచి, స్థిరపరిచి, నడిపించమని సహాయం చేయమని ఈ ప్రార్థన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.